చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. సార్, జీవిత భాగస్వామితో సంభాషణ రికార్డులు సాక్ష్యంగా తీసుకోవచ్చా? అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ కేసు. మీకు కేసు ఏంటి అంటే, ఒక భర్త భార్య నన్ను హింసిస్తోంది అంటే క్రుయాలిటీ అనేది ఒక గ్రౌండ్ ఫర్ డైవర్స్. సో మీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ లో డైవర్స్కు క్రుయాలిటీ కూడా ఒక గ్రౌండ్. సో 50s వచ్చిన చట్టం ఇది, హిందూ వివాహ చట్టం. సో ఒక భర్త భార్య నుంచి విడాకులు పొందటానికి ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు సాక్ష్యంగా భార్య టెలిఫోన్ సంభాషణను రికార్డ్ చేశాడు. సో రికార్డ్ ఎట్లా చేస్తాడు? రహస్యంగా చేస్తాడు కదా, సీక్రెట్గా చేయకపోతే ఆమె ఎందుకు ఒప్పుకుంటుంది? రహస్యంగా రికార్డ్ చేసి ఫ్యామిలీ కోర్టులో పెట్టాడు. ఫ్యామిలీ కోర్టు దాన్ని సాక్ష్యంగా తీసుకొని విడాకులు మంజూరు చేసింది. ఆ అమ్మాయి హైకోర్టుకి వెళ్ళింది, పంజాబ్ హర్యానా హైకోర్టు. పంజాబ్ హర్యానా హైకోర్టు ఇది ఎవిడెన్స్గా పనిచేయదు, ఎందుకంటే ఎవిడెన్స్గా ఇది పనిచేస్తే ఇక వివాహ సంబంధాలు ఇబ్బందికరంగా మారుతాయి. ఒక అమ్మాయి కానీ, ఒక భర్త కానీ, భార్య కానీ భవిష్యత్తులో నేను మాట్లాడింది భవిష్యత్తులో నాపైనే కోర్టులో సాక్ష్యం అవుతుందని భావించి మాట్లాడదు కదా. ఒక మ్యారిటల్ హోమ్లో ఫ్రీగా మాట్లాడుకుంటారు, ఒక బెడ్రూమ్లో ఫ్రీగా మాట్లాడుకుంటారు. ఇది రికార్డు చేసి తర్వాత నా పైన ఇది కోర్టులో కేసుగా సాక్ష్యంగా వాడతారని అనుకొని మాట్లాడరు కదా. అందువల్ల దాన్ని మనం ఎవిడెన్స్గా ఎలా తీసుకుంటాము అన్నది పంజాబ్ హర్యానా హైకోర్టు భావించి ఎవిడెన్స్గా తీసుకోము అంటూ విడాకులను రద్దు ఇవ్వనన్నది. నా హైకోర్టు తీసుకున్న స్టాండ్ ఏంటంటే సర్కమ్స్టెన్సెస్, కాంటెక్స్ట్ అండ్ ద మేనర్ ఇన్ విచ్, ఈ 3 పదాలు వాడిందే మీకు. సో ఇది గతంలో దీపేందర్ సింగ్ కేసులో, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కేసులో కూడా ఇచ్చిన తీర్పులు ఉటంకిస్తూ పంజాబ్ హర్యానా కోర్టు సో దీన్ని సాక్ష్యంగా తీసుకోము అని పేర్కొంది. ఆ భర్త సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు నేను ఇచ్చిన తీర్పు ఏంటంటే, భార్య కానీ భర్త కానీ రహస్యంగా రికార్డు చేసిన సంభాషణ అయినా అది ఎవిడెన్స్గానే పరిగణిస్తాము అని. భార్య తరఫున వాదన ఏంటంటే, ఇది రైట్ టు ప్రైవసీ, ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్లో భాగంగా చెప్పబడిన వ్యక్తిగత గోప్యతకి ఇది భంగము. నా అనుమతి లేకుండా రికార్డు చేశారు గనక ఇది సాక్ష్యంగా నిలవదు. ఇది నా రైట్ టు ప్రైవసీ, వ్యక్తిగత గోప్యత అనే ప్రాథమిక హక్కు, రైట్ టు ప్రైవసీ ద ఫండమెంటల్ రైట్ కనుక దానికి ఉల్లంఘన అనేది భార్య తరఫున వాదన. సుప్రీంకోర్టులో ఈ ఆఖరికి తీర్పు ఏమని వచ్చిందంటే, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్న సెక్షన్ 122 ఏం చెప్తుందంటే, అనుమతి లేకుండా మ్యారిటల్ కమ్యూనికేషన్ అంటే భార్యాభర్తల మధ్యలో జరిగే సంభాషణను బయటికి చెప్పకూడదు. ఇది మీకు ఎవరో ఇద్దరి అనుమతి లేకుండా భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ బయట పెట్టకూడదు. ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 122లో ఉంది. దానికి అదే సమయంలో ఎక్సెప్ట్ అని ఉంది. ఎక్సెప్ట్ ఇన్ లీగల్ ప్రొసీడింగ్స్ అంటే ఇద్దరి మధ్య గనక చట్టపరమైన వివాదాలు ఏర్పడినప్పుడు, ఒకరి మీద ఒకరు ప్రాసిక్యూషన్ దాకా వెళ్ళినప్పుడు తప్ప అనుంది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, మీకు ఆర్టికల్ సెక్షన్ 122 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఎక్కడా రైట్ టు ప్రైవసీ ప్రస్తావన లేదు. అదే సమయంలో రైట్ టు ప్రైవసీకి ఎగ్జంప్షన్ కూడా ఇచ్చారు కదా. అంటే మ్యారిటల్ హోమ్లో భార్యాభర్తల మధ్య సంభాషణ ఇద్దరి అనుమతి లేకుండా బయటికి బయట పెట్టకూడదని చెప్తూనే ఆ గోప్యతకు ఒక మినహాయింపు కూడా ఇచ్చారు. ఆ మినహాయింపు ఏంటి? భార్యాభర్తల మధ్య లీగల్ డిస్ప్యూట్ అని. అంటే అర్థం ఏంటి? భార్యాభర్తల మధ్య లీగల్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఈ గోప్యత అనే అంశము పరిగణలోకి రాదు కదా. అందువల్ల ఇది ఎవిడెన్స్గా తీసుకోవచ్చు అని. అయితే భార్య తరఫున వాదన ఏంటంటే, ఇదే గనక అనుమతిస్తే ఇక భార్యాభర్తల సంబంధాలే దెబ్బతింటాయి. ఒకరి మీద ఒకరు నిఘా పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు రహస్యంగా రికార్డులు చేస్తూ ఉంటారు. ఇది ఒక మ్యారిటల్ హోమ్లో ఉండే ఎన్విరాన్మెంటే దెబ్బతింటుంది కదా అని ఒక వాదన.
సుప్రీంకోర్టు దానికి ఇచ్చిన కౌంటర్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఒక భర్త కానీ భార్య కానీ తన జీవిత భాగస్వామి సంభాషణను రహస్యంగా రికార్డు చేసే స్థాయికి వచ్చాడంటేనే వారిద్దరి మధ్య సంబంధం దెబ్బతిన్నట్టే కదా. ఇక కొత్తగా దెబ్బతినేది ఏంటి? రికార్డు చేయడం వల్ల దెబ్బతినడం కాదు, దెబ్బతినడం వల్ల రికార్డు చేస్తారు. ఏది ముందు ఏది వెనక? రికార్డు చేయడం వల్ల దెబ్బతినడం అనేది కాదు, దెబ్బతింటేనే కదా రికార్డు చేసేది. జీవిత భాగస్వామి ఫోన్ సంభాషణ కానీ ఇతరత్ర కానీ తాను రికార్డు చేస్తున్నాడు, ఎవిడెన్స్గా సేకరిస్తున్నాడు అంటేనే రిలేషన్షిప్ దెబ్బతిన్నట్టే కదా. అందువల్ల ఇది సాక్ష్యంగా అనుమతించబడుతుంది అని. అయితే కండిషన్ ఏంటంటే ఆ ఆథెంటిసిటీ, ఆ రికార్డింగ్ కరెక్టా, రిలయబిలిటీ ఆ రికార్డింగ్ కరెక్టా అనేది చూడాలి. అందువల్ల పంజాబ్ హర్యానా హైకోర్టు తీసుకున్న వైఖరిని కొట్టివేస్తూ సెక్షన్ 14 అండ్ సెక్షన్ 20 ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ఆఫ్ 1984 ప్రకారం సో డైవర్స్కి అవకాశాన్ని, క్రుయాలిటీ అనేది లేకపోతే ఎస్టాబ్లిష్ ఎట్లా అవుతుంది? ఎందుకంటే ఏ నేరం మీకు మ్యారిటల్ డిస్ప్యూట్స్లో భార్యాభర్తల మధ్య జరిగిన ఈవెంట్స్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, కోర్టులో ప్రస్తావిస్తారు. వాటికి ఎక్కడ ప్రూఫ్ ఉంటుంది, ఎక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది? ఇప్పుడన్నా కనీసం టెక్నాలజీ ఒక అవకాశాన్ని ఇస్తుంది ఈ రకంగా రికార్డు చేసి చూపెట్టడానికి. ఇప్పుడు భార్య నా పట్ల క్రూయల్గా ఉంది అని ఎస్టాబ్లిష్ చేయకుండా భర్తకు విడాకులు రాదు. విడాకులు చట్టం ఇస్తున్న వెసులుబాటు. మరి భార్య క్రూయల్గా ఉందని ఎట్లా ప్రూవ్ చేస్తాడు? ఇలాంటి ఎవిడెన్స్ లేకుండా అనుమతితో రికార్డింగ్ సాధ్యమే కాదు కదా. అందువల్ల రైట్ టు ఫెయిర్ ట్రయల్ కూడా రైట్ టు ప్రైవసీ లాంటిది. అంటే మీకు డిస్కవరీ ఆఫ్ ట్రూత్ ఇన్ ఎ మ్యారిటల్ డిస్ప్యూట్ ఈజ్ ఇంపార్టెంట్. నిజాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. రైట్ టు ఫెయిర్ ట్రయల్ భర్తకు కూడా ఉంటుంది కదా. అంటే ఎవరి భార్యకైనా భర్తకైనా ఫెయిర్ ట్రయల్ ఉంటుంది. ఫెయిర్ ట్రయల్ లక్ష్యంతో రికార్డింగే తప్ప ఇది వేరే ఉద్దేశం కాదు కదా. అంటే తన భార్య తన పట్ల క్రూరంగా ప్రవర్తిస్తుందని ఎస్టాబ్లిష్ చేయకుండా విడాకులు రావు. మరి క్రూరంగా ప్రవర్తిస్తుందని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాడు? సో ఎస్టాబ్లిష్ చేయాలంటే రికార్డింగే కదా అని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఈ కేసు గతంలో, ఇప్పుడు ఈ కేసులోనే పంజాబ్ హర్యానా కోర్టు ఇచ్చిన తీర్పు, అంతకుముందు దీపేందర్ సింగ్ కేసు, మీకు రంజిత్ కౌర్ అనే కేసు, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన ఒక 2 కేసులు ఉన్నాయి. ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉన్నది సుప్రీంకోర్టు. మరి ఆ ఛాలెంజ్ రేపు ఎలా అడ్రస్ చేస్తూ చూడాలి. ఛాలెంజ్ ఏంటంటే సర్కమ్స్టెన్సెస్ దీపేందర్ సింగ్ కేసులో కూడా చెప్పింది. ఈవెన్ ఈ 3 కేసులు నేను చెప్పిన కేసులన్నింటిలో కూడా చెప్పింది సర్కమ్స్టెన్సెస్, కాంటెక్స్ట్ అండ్ మేనర్. ఇప్పుడు రికార్డింగ్లో ఉండేదేంటి? అరుపులు, కేకలు, భార్య హింసిస్తున్నది ఉంటుంది. కానీ ఏ పరిస్థితుల్లో భార్య ఎలా మాట్లాడాల్సి వచ్చింది? అంతకుముందు భర్త భయంకరంగా తిట్టి, భయంకరంగా రెచ్చగొట్టి, ఇక ఆమె బర్స్ట్ అయ్యేలా చేసి అప్పుడు రికార్డు చేస్తాడు అనుకో, మరి నీకు అది రికార్డింగే కదా అనలేము కదా. సర్కమ్స్టెన్స్, కాంటెక్స్ట్ అండ్ సర్కమ్స్టెన్స్ ఇంపార్టెంట్ కదా అని తెలివిగా ఇప్పుడు తాను రికార్డింగ్ చేస్తున్నాడంటే తన వైపు నుంచి ప్రణాళికాబద్ధంగా చేస్తున్నాడు. భార్యకు ఆ విషయం తెలియదు. రికార్డింగ్ కొరకే ఇలా ప్రవర్తిస్తున్నాడు నా పట్ల అని తెలియదు. సో భర్త భయంకరంగా హింసించి, ఇబ్బందులు పెట్టి, తిట్టి, అన్ని రకాలుగా చేసి సడన్గా ఇక భార్య బర్స్ట్ అయి ఇక ఆమె ఏమన్నా మాట్లాడింది అనుకో, దాన్ని అంతా రికార్డ్ చేసి కోర్టులో పెట్టి నా పట్ల క్రియాలిటీ. అన్ఫార్చునేట్లీ అప్పుడు భర్త క్రియాలిటీకి భార్య దగ్గర ఏ ఎవిడెన్స్ ఉండదు. భార్య క్రూయాలిటీ గురించి భర్త దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది కదా. ఇది ఎటువైపునా జరగచ్చు. భార్య అయినా భర్త అయినా, భార్య అయినా ఈ మిస్యూజ్ చేయొచ్చు, భర్తను మిస్యూజ్ చేయొచ్చు. అందువల్ల సర్కమ్స్టెన్సెస్, కాంటెక్స్ట్, నువ్వు సంభాషణ మాత్రమే రికార్డ్ చేసే ఎవిడెన్స్ అంటే ఎట్లా? ఆ సంభాషణ ఏ పరిస్థితుల్లో జరిగింది, ఏ కాంటెక్స్ట్లో జరిగింది, అది క్రాస్ ఎగ్జామిన్లో కూడా ఎస్టాబ్లిష్ చేయలేం. ఏ పద్ధతుల్లో ఈ రకమైన స్పందన ఎదుటి వ్యక్తి నుంచి తీసుకొచ్చారు, ఇవి కూడా ముఖ్యం కదా అనేది గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉంది. అందువల్ల వెరీ డెలికేట్ ఇష్యూ. బట్ సుప్రీంకోర్టు మాత్రం సంభాషణ రహస్యంగా రికార్డ్ చేసినా అది ఎవిడెన్స్గా పరిగణించబడుతుంది అని తీర్పు చెప్పింది.